మొన్న రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఏమని చెప్పారు? ఈ సెప్టెంబర్ 30th లోపు మరి ఎన్నికలు కండక్ట్ చేయడం అనేది దాదాపు అసాధ్యమే. సో కాబట్టి దీని గురించి మేము చర్చించి ఒక ఫైనల్ డెసిషన్ వస్తాం, ఎప్పుడు కండక్ట్ చేయాలి అనేది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా రేవంత్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు దీంట్లో భాగంగానే నిన్న మంత్రులందరితో కూడా సమావేశం అయ్యారనమాట. సమావేశమయ్యి అక్కడ వాళ్ళు మాట్లాడింది ఏంటంటే ఈ బీసీ రిజర్వేషన్ బిల్ ఉంది కదా. సో ఇది చూసుకుంటేనేమో ప్రస్తుతం మరి గవర్నర్ గారి దగ్గర, రాష్ట్రపతి గారి దగ్గర మరి పెండింగ్లో ఉన్నాయి. సో మరి అందుకని చెప్పేసి కొంతమంది మంత్రులు ఏం చెప్తున్నారు, మరి ఇది కొంతమంది అంటే మరి చట్టం వచ్చిన తర్వాతే ఎన్నికలకి వెళ్దామని చెప్పేసి కొంతమంది చెప్తా ఉంటే, ఇంకొంతమంది ఏమంటున్నారు, మరి ఇది చూస్తేనేమో అక్కడ పెండింగ్లో ఉంది కాబట్టి మరి కొత్త జీవో పాస్ చేసి ఎన్నికలకి వెళ్దామని చెప్పేసి ఇంకొంతమంది చెప్తా ఉన్నారు. సో ఇంకొంతమంది మంత్రులు ఏమంటున్నారు అంటే, మరి ప్రస్తుతం సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది కాబట్టి ఇంకా మనం పార్టీలోనే మరి రిజర్వేషన్ అమలు చేసి ముందుకెళ్దామని చెప్పేసి మరి ఈ ఎన్నికలకు ముందుకెళ్దామని చెప్పేసి ఇంకొంతమంది చెప్తా ఉన్నారనమాట. సో మరి ఇదంతా విన్న తర్వాత మరి మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇంకొక 2-3 రోజుల్లో దీని గురించి ఒక ఫైనల్ డెసిషన్ తీసుకుందామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మంత్రులకు అందరికీ చెప్పినట్టు మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందనమాట.